जय श्री राम अंदर की नमस्कार वेलकम टू न्यूज़ अखंडा నేను మీ కస్తూరి శ్రీధర్ मेरे भाइयों और बहनों హర్యానా గురించి మరొక కీలకమైన అప్డేట్ తో వచ్చేసాను న్యూస్ మాత్రం భలే ఉన్నది ప్రతి ఒక్కరు ఈ న్యూస్ అంతా మిస్ అవ్వకుండా చూడాలా ఓకేనా ఇంకా అసలు విషయానికి వచ్చా హర్యానా మనం మొన్న కూడా చెప్పుకున్నాం కుల రాజకీయాలకు హర్యానా పెట్టింది పేరని చెప్పి అటువంటి హర్యానాలో ప్రస్తుతం అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అంటే హర్యానాలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ఈ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా అంటే పోటాపోటీగా జరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి అయితే హర్యానాలో దళిత సోదరుల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది హర్యానాలో దళిత సోదరుల జనాభా దాదాపుగా 21% ఉండాలి అయితే మొన్నటి వరకు దళితులు దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీకే అండగా నిలబడ్డారన్నమాట వాళ్ళనే ఫాలో అవుతా వాళ్ళ కాంగ్రెస్ వైపే ర్యాలీ అవుతా వచ్చినారు దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకే ఓటేసినారు అందుకే కాంగ్రెస్ పార్టీకు 2014 వరకు తిరుగు లేకుండా పోయింది హర్యానాలో జరిగే దాదాపుగా అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వచ్చేది కానీ ఇప్పుడు దళిత సోదరుల ఆలోచనలో మార్పు వస్తుంది ఇన్నాళ్ళు తమ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమకు అసలు ఏం చేసింది అన్న ఆలోచన దళితుల్లో అయితే మొదలైంది దీనికి తోడేందంటే కాంగ్రెస్లో మోస్ట్ డైనమిక్ దళిత లీడర్ అయినటువంటి కుమారి శైలజాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవమానించింది దీనికి సంబంధించిన న్యూస్ నేను ఇంతకుముందు చెప్పిన రీసెంట్గా కనీసం ఆమెను మేనిఫెస్టోను రిలీజ్ చేసే ఫంక్షన్ కూడా ఆహ్వానించాల అంటే మనకు తెలిసిందే వాళ్ళ అహంకారము వాళ్ళ చేష్టాలు ఎటాటి అనేది మనకందరికి కూడా తెలిసిందే కదా దీంతో హర్యానాలో దళితులు కొంత ఆగ్రహంగా ఉన్నారు అయితే ఇప్పుడు నేరుగా బహుజన సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి ఫైర్ బ్రాండ్ మాయావతి రంగంలోకి దిగింది హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దళిత సోదరులను ఉద్దేశించి మాయావతి గారు మాట్లాడుతా ఓ నా దళిత సోదరీమణులారా దయచేసి కాంగ్రెస్ పార్టీతో మీకున్న సంబంధాలను తెంచుకోండి దయచేసి కాంగ్రెస్ పార్టీకు దూరంగా జరగండి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏం చేసిందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి అసలు దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సరిగ్గా అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ఇక మన దళితులను ఏం ఉద్ధరిస్తుంది అని చెప్పి మాట్లాడింది ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా ఇదే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఏమా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఎవరో ఆమె ఇందిరాగాంధీ ఆవిడ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చారు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మేము సంరక్షిస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడతారు చూడండి ఆమె పెద్ద మాట్లాడుతుంది ఆమె దొబ్బుతుంది వీళ్ళందరినీ కూడా ఆనాడు నెహ్రూ క్యాబినెట్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేసి బయటకు వచ్చాడు కేవలం దళితుల ఆత్మాభిమానం గౌరవాన్ని నిలబెట్టడం కోసమే అంబేద్కర్ గారు కాంగ్రెస్ను దూరం పెట్టారు అందుకే చెప్తున్నా దళిత సోదరీమణులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నానంటూ మాయావతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అవును మాట్లాడింది 100% కరెక్ట్ కదా అవునా కదా చెప్పండి మీరు దీంతో ఇప్పుడు దళిత సోదరీమణులు ఎటువైపు ఓటేస్తారోనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భయపడి సచ్చాందంట ఇక దళితులను మళ్ళా తమ వైపు తిప్పుకోవడానికి చూడండి ఇది ఇంకొక మోసం అనమాట మా బతికినంతకు మోసాలేనారా స్వామి ఎన్ని మోసాలు చేస్తారా ఈ మాదిరా ఎన్ని మోసాలు చేస్తారో చూడండి దీంతో మళ్ళీ వీళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పక్క తిప్పుకునేదానికి ఇమ్మీడియట్గా మరొక మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం ఉండదని చెప్పేసి తెలుస్తుంది అంటే ఇప్పటికే ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు దానికి ఆవిడ ఉంది కదా ఎవరు దళిత సోదరి కుమారి శైలజ ఆవిడనైతే ఇన్వైట్ చేయాలి ఆమెను అవమానించినారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసేదానికి మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా అనమాట ప్రతి ఒక్కరు గమనించండి ఆ స్వామి ఏం జరుగుతుంది అనేది ఊరికేనే మాట్లాడేది కాదు లేకపోతే పట్టించుకోకుండా ఉండేది కాదు అసలు ఈ దేశానికి ఎవరు ఉపయోగపడతారో ఎవరు దరిద్రం అనేది మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించి మనం ఒక మంచి నిర్ణయానికి రావాలా ఇప్పుడు ఈ రెండో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉండాలి మొత్తానికి మాయావతి గారు అయితే హర్యానాలో కాంగ్రెస్ పార్టీను నిద్ర లేకుండా చేసింది అనడంలో సందేహమే లేదుయా ఇది మాత్రం 100% పక్కా ఒక పక్క బీజేపీ వాళ్ళు ఒక పక్క సాదొప్పుతారు వీళ్ళు చేసే ఎకిల్ చేష్టాలకు ఎకిల్ వ్యాపారాలకు అన్నిటి కూడా ఇప్పుడు మళ్ళీ మాయావతి గారు వచ్చి ఏమిలే బ్యాండ్ మేళం వచ్చాంది ఒక్కొక్కరికి ధనమని అది మ్యాటర్ ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్